ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికన్లకే చెందాలి అనేది ట్రంప్ వాదన. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డ్ పొందినట్లయితే వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం అమెరికాలో చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు. భారతీయులు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ లో చిక్కుకున్నందున ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదని అంటున్నారు. H-1B వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా తన నిర్ణయాన్ని అమలు చేయాలని భావించి ఇదే నిబంధనలను ఆచరణలోకి తీసుకువస్తే అది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వారిలో 34% మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల వార్షిక పరిమితి 1.4 లక్షలుగా నిర్ణయించారు. ట్రంప్ గ్రీన్ కార్డు విషయంలో ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారో చూడాల్సి ఉంది. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికన్లకే చెందాలి అనేది ట్రంప్ వాదన. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డ్ పొందినట్లయితే వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం అమెరికాలో చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు.
భారతీయులు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్లాగ్లో చిక్కుకున్నందున ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదని అంటున్నారు. H-1B వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా తన నిర్ణయాన్ని అమలు చేయాలని భావించి ఇదే నిబంధనలను ఆచరణలోకి తీసుకువస్తే అది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వారిలో 34% మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల వార్షిక పరిమితి 1.4 లక్షలుగా నిర్ణయించారు. ట్రంప్ గ్రీన్ కార్డు విషయంలో ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారో చూడాల్సి ఉంది. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికన్లకే చెందాలి అనేది ట్రంప్ వాదన. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డ్ పొందినట్లయితే వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం అమెరికాలో చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు. భారతీయులు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్లాగ్లో చిక్కుకున్నందున ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదని అంటున్నారు. H-1B వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా తన నిర్ణయాన్ని అమలు చేయాలని భావించి ఇదే నిబంధనలను ఆచరణలోకి తీసుకువస్తే అది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వారిలో 34% మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల వార్షిక పరిమితి 1.4 లక్షలు నిర్ణయించారు. ట్రంప్ గ్రీన్ కార్డు విషయంలో ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారో చూడాల్సి ఉంది. మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అమెరికన్లకే చెందాలి అనేది ట్రంప్ వాదన. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డ్ నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్రంప్కు అమెరికా నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డ్ పొందినట్లయితే వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికి డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం అమెరికాలో చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు. భారతీయులు ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు బ్యాక్లాగ్లో చిక్కుకున్నందున ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదని అంటున్నారు. H-1B వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా తన నిర్ణయాన్ని అమలు చేయాలని భావించి ఇదే నిబంధనలను ఆచరణలోకి తీసుకువస్తే అది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వారిలో 34% మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల వార్షిక పరిమితి 1.4 లక్షలుగా నిర్ణయించారు. ట్రంప్ గ్రీన్ కార్డు విషయంలో ఎలాంటి నిబంధనలు తీసుకొస్తారో చూడాల్సి ఉంది.